వెల్కమ్ టు ఐ న్యూస్. మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? డ్రోన్లు, బాంబులు, మిస్సైల్స్ తో మరోసారి బీభత్సం సృష్టించేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోందా? తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేసిన కామెంట్ చూస్తే మూడవసారి ముప్పేట యుద్ధం తప్పదని అనిపిస్తోంది. నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు నెతన్యాహు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు? ఇరాన్ పై ఇజ్రాయెల్ తదుపరి వ్యూహం ఎలా ఉండబోతోంది? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మరోసారి భారీ యుద్ధం తప్పదా? వార్ జరిగితే ప్రపంచ దేశాల పరిస్థితి ఏంటి? పూర్తి వివరాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఇప్పటికే 2 సార్లు తీవ్ర ఘర్షణలు జరిగాయి. ఇరు దేశాల మధ్య జరిగిన యుద్ధానికి ప్రపంచ దేశాలు విలవిలడాయి. గత కొన్ని రోజుల క్రితం సీజ్ ద ఫైర్ కు ఇరు దేశాలు మద్దతు ఇవ్వడంతో యుద్ధ వాతావరణం కొంత తగ్గింది. ప్రపంచ దేశాలు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. అయితే తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆందోళనకు దారితీశాయి. అవసరమైతే ఇరాన్తో మూడో యుద్ధానికైనా సిద్ధమే అని నెతన్యాహు ప్రకటించడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అంతటితో సరిపెట్టుకోకుండా నేను ప్రధానిగా ఉన్నంతకాలం ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయలేదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్తో మరోసారి యుద్ధం తప్పదా అన్న ప్రశ్నకు ఘాటుగా స్పందించారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. భవిష్యత్తులో భీకర దాడులు తప్పవని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా యుద్ధానికి వెనకాడబోమని స్పష్టం చేశారు. ఒకవైపు ఇరాన్తో అమెరికా శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధమైన వేళ నెతన్యాహు మాటలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. టెహ్రాన్ అణు ఆయుధాలు తయారు చేయడంపై కఠినమైన వైఖరిని ప్రదర్శిస్తామన్నారు. ఇజ్రాయెల్ కు ఇరాన్తో శత్రుత్వం ఉండడానికి ఏకైక కారణం ఆ దేశం అణుబాంబులను తయారు చేయడమే అని చెప్పారు. అణ్వాయుధాల తయారీ తన దేశ రక్షణ కోసమే అని ఇరాన్ చెబుతున్నప్పటికీ ఆ వాదనలను తాను నమ్మడం లేదని తేల్చి చెప్పేశారు నెతన్యాహు. ఒకవేళ ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తే అది కేవలం ఇజ్రాయెల్కే కాకుండా మొత్తం మధ్యప్రాచ్య భద్రతకే పెను ముప్పుగా మారే అవకాశం ఉందని నెతన్యాహు తెలిపారు. అందుకే గతంలో ఇరాన్ అణు కేంద్రాలపై రహస్య దాడులు, సైబర్ ఆపరేషన్లు, శాస్త్రవేత్తల హత్యలు వంటి చర్యలు జరిగినట్లు వివరించారు. ఇప్పుడు కూడా అదే కఠిన వైఖరిని కొనసాగిస్తామని నెతన్యాహు సంకేతాలిచ్చారు. అంతేకాకుండా ప్రపంచంలో మనుగడ సాధించాలంటే తాము బలమైన దేశంగా ఉండాల్సిందేనన్నారు. ఇజ్రాయెల్ గతంలో ఎన్నడూ లేనంత బలంగా ప్రస్తుతం ఉందని చెప్పారు. ఈ వ్యాఖ్యల సారాన్ని ఒక్కసారి పరిశీలిస్తే తమ జోలికి ఎవరు వచ్చినా వారి అంతు చూస్తామనే రీతిలో తేల్చి చెప్పారు. ఇక నెతన్యాహు అన్న పూర్తి వ్యాఖ్యలను ఒకసారి విశ్లేషిస్తే మరో విషయం కూడా స్పష్టమవుతుంది. ఇప్పటి వరకు ఇరాన్ పై జరిగిన యుద్ధాన్ని 2 ప్రధాన కోణాల్లో పరిశీలించవచ్చు. మొదటిది ఇరాన్ అణ్వాయుధాల తయారీని, అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేయడం. రెండోది ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీయడంగా చెబుతున్నారు పరిశీలకులు. భవిష్యత్తులో జరిగే మూడోది యుద్ధం ఇరాన్ లో రాజకీయ మార్పులకు దారితీస్తుందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. నెతన్యాహు మాటలు పరిశీలిస్తే తన లక్ష్యం పూర్తిగా నెరవేరలేదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంటే ఇరాన్ అణు కార్యక్రమం పూర్తిగా ఆగిపోలేదు, క్షిపణి సామర్థ్యం కూడా పూర్తిగా అంతరించలేదు. అలాగే ఇరాన్ లో ప్రభుత్వ మార్పు కూడా జరగలేదు. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయని స్పష్టమవుతుంది. ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య మూడోసారి ప్రత్యక్ష యుద్ధం జరిగితే ప్రపంచ చమురు ధరల నుంచి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వరకు అన్నింటా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్ ఇరాన్ పరిణామాలపైనే ఫోకస్ పెట్టాయి. దౌత్యపరమైన చర్యలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గిస్తాయా, లేక మరోసారి మధ్యప్రాచ్యం యుద్ధ జ్వాలల్లో చిక్కుకుంటుందా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.